మొదలు పెట్టమంటారండి? కానివ్వండి, మీదే ఆలస్యం. అయ్యో ఎంత మాట. నేను ముందు చిన్న ఫ్లూట్ తో స్టార్ట్ చేస్తానండి, బేస్ కి తర్వాత వెళ్దాం. ఓకేనా? ఒక్కసారి లాక్డౌన్ అయిపోని 4 రోజుల వరకు ఇంటికే రాను. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఈ భూమి మీద ఎంతో మంది అమ్మాయిలు ఉండగా నిన్నే ఎందుకు ప్రేమించినా తెలుసా? నా కర్మ లెక్క నీ వెనకబడ్డా. పిల్లలు చదువుకోకుండా చదువులో ఏం పనులురా ఏం పనులు. బాబు మీ ఇద్దరిది బీటెక్ అయిపోయినట్టుంది. అయిపోయింది అంకుల్. సెలవుల్లో ఖాళీగా ఉండకపోతే ఏదో నేర్చుకోవచ్చు కదా. చేతబడి నేర్చుకుంటున్నాం, చేయమంటారా? ఏం మాట్లాడుకుంటున్నారా? చెబుతాను వినండ్రా. నీకు విషయం తెలుసా? పాట్యా విజయవాడ కనకదుర్గమ్మ వారి గుళ్ళో నగలు కాజేసింది ఎవరో కాదు, నేనే. యా, టోనీ సెలూన్ లో కటింగ్ అయిన వేస్ట్ వచ్చినంత తీసుకెళ్లి సవరాలు చేసి అమ్ముకోవడం నా సైడ్ బిజినెస్. 3 బ్రాంచ్ ఆఫీసులు కూడా ఉన్నాయి. హౌ గ్రేట్. నేను కంప్లైంట్ ఇచ్చా దొంగతనం చేసావని. నా హార్ట్. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. అరే మామ, నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ కావాలరా. లేస్తారా నీది? సార్ ఏంటి సార్ అది? హెయిర్ లేస్తుందా అని అడుగుతున్నా. వేసేసాడు, బాగా వేసేసాడు. మీరు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారు? అబ్బాయి తెల్లగా ఉండాలి అండ్ మంచి హెయిర్ స్టైల్ ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, 3వ విడత కటింగ్ చెప్తాడు. 3వ విడత కటింగ్ ఇది. సూపర్ హ్యాండ్సమ్ ఉండాలి. బిల్డింగ్ అంటే బంగ్లా ఉండాలి. ఒక హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఇల్లు, ఇది మా కిచెన్, ఇది మా ఉండాలి. ఒక బెంచ్ కార్ ఉండాలి. అండ్ దెన్ ఒక మంచి జాబ్ ఉండాలి. అర్రే అర్రే 1 month కి 1 lakh or 2 lakh రావాలి. పిల్లల చేతిలో డబ్బుల గలగల. ఈ రాంబాబు అనేవాడికి రాత్రి గొడవకి ఏం సంబంధం? ఏం సంబంధం లేదు. మరెందుకంత రియాక్ట్ అయ్యాడు? అదే వాడి క్యారెక్టర్. కొంచెం డీటెయిల్ గా చెప్తారా? మా వాడిది న్యూస్ కి రియాక్ట్ అయ్యే క్యారెక్టర్ అమ్మా. పొద్దున్నే లేస్తాడు, పేపర్ తెస్తాడు, ఆయన కదిలించే న్యూస్ ఏదో కనబడుద్ది. కన్న తల్లిని గెంటేసిన కసాయి కొడుకు బండేసుకుని మలక్పేట వెళ్తాడు. ఆ కొడుకుని రిపేర్ చేస్తాడు. మళ్ళీ వచ్చి వీడి పని వీడి చేసుకుంటుంటాడు. మళ్ళీ తింటూ తింటూ టీవీ చూస్తాడు. BHL వెళ్తాడు, అక్కడో కేసు. కేతబడుల పేరుతో నకిలీ స్వామిని బెదిరింపులు వెళ్తాడు. కోకట్పల్లిని కుదిపేసిన కల్తీ మందులు వెళ్తాడు. మా వాడి దురద ఎంతవరకు వచ్చిందంటేనమ్మా, మొన్న రైలు వేసుకుని గుంటూరు వెళ్ళాడు. యువతలను వేధిస్తున్న రౌడీ ముఖ వాళ్ళని ఆల్రెడీ పోలీసు సెల్లో పెట్టారు. అయినా మనోడికి సాటిస్ఫాక్షన్ లేదు. సెల్ కి వెళ్లి 4గురిని సింగిల్ వేసేసాడు. మనోడిని కూడా పోలీసులు సెల్లో వేశారు. 4 రోజులుండి 5వ రోజున వచ్చేసాడు అనుకో, అది వేరే. మామూలు టైంలో చూడడానికి లోకుగానే ఉంటాడమ్మా. మనుషులంటే మర్యాద, మన్నన, గౌరవం అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడో తేడా జరుగుద్ది. అప్పుడే వాడి కళ్ళు ఎర్రబడిపోతాయి. చెయ్యేమో ఇక్కడ దాకా వేస్తాడు. ఆ తర్వాత వాడు ఏం చేస్తాడో మనకే ఐడియా ఉండదు, ఆడికే ఐడియా ఉండదు. రిసెప్షన్ కి పంపించాను.